ప్రతి సంవత్సరం లక్షలాది మందికి చేప ప్రసాదం పంపిణీ చేస్తున్న బత్తిని బ్రదర్స్ మనతో పాటు ఈ రోజు ఉన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 8వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి 9వ తారీఖు రాత్రి 9 గంటల 24 గంటల పాటు ఈ ప్రసాదం పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, వాకిటి శ్రీఆర్ గారు వచ్చి ఈ రోజు ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించారు. అధికారులతో కూడా రివ్యూ నిర్వహించారు. సో మనతో పాటు బత్తిని బ్రదర్స్ ఉన్నారు, నిర్వాహకులు. వీరితో మాట్లాడదాం. అసలు ఇది ఏంటి, దీని ఉద్దేశం, తర్వాత ఎంతమంది వస్తారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే గురించి. సార్ చెప్పండి. సో మీరు ఎలా ఏర్పాట్లు చేశారు, ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు? నమస్కారం అండి, నా పేరు బత్తిని అమర్నాథ్ గౌడ్. ఇది ఎలా అయితే ఎవ్రీ ఇయర్ ఈ చేప ప్రసాదం వస్తుందో జూన్ 8, ఈసారి జూన్ 8 రాత్రి 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి 24 గంటలు అంటే 9th జూన్ రాత్రి 9 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇస్తాము. అలాగే అది అయిపోయినాక దూద్ బౌలి, మా ఇంట్లో దూద్ బౌలీలో ప్లస్ ఇంకొకటి కవాడిగూడలో కూడా ఇంటికాడ కూడా ఇస్తాము. మీరు వచ్చిన వాళ్ళు ఎవ్వరు ప్యానిక్ కావద్దు. వచ్చిన అందరికి ఎంతమంది వచ్చినా సరే మేము కౌంట్ చేయము. ఎంతమంది వచ్చినా కానీ అంతమందికి ఇవ్వడానికి రెడీ. అందరికీ దొరుకుతుంది. ఎవరు ఖాళీ ఖాళీ చేతులతో పోరు, అందరికీ దొరుకుతుంది. వచ్చిన వాళ్ళందరికీ ఉంటుంది. అది ఈసారి ఈ చేప ప్రసాదం తీసుకున్నాక మళ్ళీ 45 రోజుల పథ్యం ఉంటుంది. మేము ఇంటికి కొద్దిగా ప్రసాదం ఇస్తాము. దాన్ని 6 మాత్రలు చేసుకొని అవి ప్రతి 15 రోజులకి ఒకటి, పొద్దున్న పడిగడుపున ఒకటి వేసుకోవాలి, రాత్రి పడుకునే ముందు ఆఫ్టర్ డిన్నర్ పడుకునే ముందు వేసుకోవాలి. అట్లా 45 రోజులు ఈ పథ్యము మేము ప్యాంప్లెట్ ఇస్తాము. ఆ ప్యాంప్లెట్లు ఏమున్నాయో ఆ ఐటమ్ తప్పించి వేరేవి వాడకుండా ఆ 45 రోజులు పథ్యం చేసుకుంటా ఇది 5 ఇయర్స్ కోర్సు. ఇది మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఒక్క సంవత్సరం తీసుకొని 2 సంవత్సరాలు కాదు, మొత్తం టోటల్ 5 ఇయర్స్ కోర్సు. అంటే సంవత్సరంలో ఒక్కసారి వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జూన్లోనే ఇస్తాము. ప్రతి సంవత్సరం అట్లా 5 ఇయర్స్ వేసుకుంటే మీకు ఈ అస్తమ, దగ్గు ఇవన్నిటికీ ఇది చేస్తున్నాము. ఇది మా ముత్తాత వీరన్న గౌడు 1845 నుంచి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు 180 ఏళ్ళు. ఇప్పుడు మాది 5th జనరేషన్. మేము కంటిన్యూగా మా పెద్దలు ఎలా అయితే చెప్పారో మేము అలాగనే ప్రతి సంవత్సరము అదే ఫార్ములా మాకైతే గురువు ఇచ్చారో అదే ఫార్ములా ప్రకారమే మేము చేస్తున్నాం. సో ఇది 180 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు. ఏర్పాట్లు అన్నీ ఎలా ఉన్నాయి సార్? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు మీరు? గతంలో ఇంతవరకు ఎంతమంది తీసుకున్నారు మీ అంచనా ప్రకారం? 180 ఏళ్ళు అంటున్నారు కదా, ఎన్ని లక్షల మంది తీసుకొని ఉంటారు? వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంది? ప్రజలు ఎలా భావిస్తున్నారు? నేను చంద్రశేఖర్ అండి, బత్తిని కుటుంబం నుంచి ఒక సభ్యుని. ఇంతమందికి తీసుకుంటున్నారంటే ప్రతి ఏటా 180 ఏళ్ళ సంధి వేస్తున్నారు. అప్పట్లో 10లు 100లలో వచ్చేవారు, ఇవాళ లక్షలలో వస్తున్నారు. అంటే అది ప్యానిక్గా ఇది తక్కువ కావడం అనే దానికి ఇది. పైగా ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఆస్తమాకు ఇంగ్లీష్లో మందు లేదండి. మా చేప ప్రసాదం వేసుకుంటే దానికి 5 ఇయర్స్ వేసుకుంటే కంప్లీట్ క్యూర్ అవుతుంది అన్న ఒక నమ్మకం. మాకు మునులు ప్రసాదాన్ని ఇది ఉపదేశించి మా ముత్తాతలకు ఇచ్చారు, వీరన్నగౌడ్ వారికి. వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులు, వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులకు, అలాగే మాది 6th జనరేషన్ ఇప్పుడు. వాళ్ళందరికీ అదే విధంగానే ఆ పద్ధతి ప్రకారంగా మేము నడుస్తామండి. ఇప్పుడు పబ్లిక్ అంటే ఇప్పుడు మేము 1.5 లక్ష చేప పిల్లలు వాళ్ళు గవర్నమెంట్ అరేంజ్ చేసి పెట్టింది ఆల్రెడీ. మళ్ళా పైగా నార్త్ ఇండియన్ నుంచి ఎక్కువ మా దగ్గరకు వస్తారు. వాళ్ళకు ఈ నాన్ వెజిటేరియన్ తినారని చెప్పి వాళ్ళ ఒక ఇది. కానీ చేప వేసుకుంటేనే మందు, అది ఒక ఔషధం లాగానే తీసుకొని వేసుకోవాలి. వాళ్ళ కోసమని మేము అలాగా బెల్లం అందిస్తాము. అది కౌంటింగ్లకు రాదు కాబట్టి మేము 3 లక్షలు 4 లక్షల మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మందు కూడా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఇంకా మేము పెంచినాము. ఇంకో కుంటలన్నర మందు ఎక్స్ట్రా చేసాము. నార్త్ ఇండియా నుంచి వస్తున్నారు, ఎలా స్టార్ట్ చేయాలి? యాక్చువల్ హైదరాబాద్ దిగిన తర్వాత వాళ్ళు ప్రాసెస్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళకు ఒక ఐడియా రావడానికి మీరు చెప్పండి. ఇది ఏం లేదండి, హైదరాబాద్ స్టేషన్ ఇప్పుడు నాంపల్లి స్టేషన్ ఉన్నది, మళ్ళీ సికింద్రాబాద్ స్టేషన్ ఉన్నది, కాచిగూడ స్టేషన్ ఉన్నది. ట్రైన్ ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కాడ దిగిన, రైల్వే స్టేషన్లో దిగినంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్ వాకబుల్ డిస్టెన్స్. సెకండ్ సికింద్రాబాద్లో దిగినా కానీ అక్కడి నుంచి డైరెక్ట్ బస్సులు ఉంటాయి. మళ్ళీ కాచిగూడలో కూడా డైరెక్ట్ బస్సులు ఉంటాయి. అక్కడి నుంచి ఇక్కడికి చేరుకున్నాక ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఈడ క్యూ లైన్ ఉంటుంది. ఆ క్యూ లైన్లో వచ్చి జాయిన్ కావాలి. ఆడికి వెళ్ళి చేప టోకన్లు గవర్నమెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ చేప టోకన్లు అమ్ముతారు.
ఆ చేప టోకన్ తీసుకొని లైన్లో ఫాలో అయినాక మధ్యలో చేప ఆ టోకన్ ఇచ్చి చేప తీసుకోవాలి. చేప తీసుకున్నాక స్టేజ్ కాడికి ఇక్కడ మా కౌంటర్ 32 కౌంటర్స్ ఉంటాయి. ఆడికి వచ్చినాక చేరుకున్నాక మాకు ఆ చేప తీసుకొచ్చి ఇస్తే మేము దాంట్లో చేప నోట్లో ఏదైతే Live చేప. హర్బల్ లైవ్ ఫిష్ ఉండాలి. ఇది చనిపోతే పనికిరాదు. లైవ్ ఫిష్, ఆ లైవ్ ఫిష్లో నోట్లో మేము హర్బల్ ఏదైతే పేస్ట్ ఉంటుందో అది పెట్టి అది మింగిస్తాం. అది సీదా గొంతులో వేస్తాము, అది మింగిస్తాం. ఇది మనము చేపని కోసి వండి పెడతలేము. ఇది డైరెక్ట్ గొంతులో ఏడుస్తున్నాము, మీకు పంటి కూడా తలగదు. అందుకొంచే ఇది మీ హెల్త్ కోసానికి తీసుకోండి. మేము ఇది ఇది వెజిటేరియనే అంటాం మేము చేపని. మీకు కలకత్తాలో అక్కడ బ్రాహ్మణ్స్ కూడా తింటారు చేప. ఇది తెలుసో తెలియదో చాలా మందికి ఇది తెలియదు. బ్రాహ్మణ్స్ చేపని తింటారు. ఇది నాన్ వెజ్లో కూడా ఫీల్ కాదు. ఇది చేపతో తీసుకుంటే దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అదే బెల్లంలో తీసుకుంటే దాని ఎఫెక్ట్ ఇదైతే ఎంత 100% అయితే ఇది ఒక 30%, 40% ఉంటుంది. 8వ తారీఖు రాత్రి కొంతమంది వస్తారు, అంటే ఇవాళ కూడా కొంతమంది ఆల్రెడీ వచ్చారు. సో వాళ్ళకి ఎలాంటి, అంటే నైట్ ఉండడానికి కానీ భోజన సౌకర్యాలు, వాటర్, ఇలాంటి సౌకర్యాలు ఏమన్నా వాళ్ళకి? ఇది మన కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. బద్రి విశాల్ పిత్తి ట్రస్ట్, అగ్రవాల్ సమాజ్, మళ్ళీ జైస్వాల్, వీళ్ళంతా కొంతమంది ఉన్నారు. వాళ్ళు నీకు ఇవాళ చూస్తున్నారు కదా, పబ్లిక్ వచ్చిండ్రు. ఒక 400-500 మంది ఉండొచ్చు ఇప్పుడు మొత్తం అంతా గ్రౌండ్ చూస్తే. వాళ్ళకి భోజనాలు అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆల్రెడీ ఇస్తున్నారు. ఈ భోజనాల కార్యక్రమాలలో అయితే వీళ్ళు ఉన్నారు. ఉండడానికి షెడ్లు ఉన్నాయి. కొంతమంది పైసలు లేనోళ్ళు షెడ్ల కిందనే ఉంటారు. కొంతమంది ఉన్నోళ్ళు ఇక్కడ చుట్టుముట్టు హోటల్స్లలో అరేంజ్మెంట్స్ వాళ్ళు సొంతంగా చేసుకోవాలి. చేప ప్రసాదం పంపిణీపై మనతో మాట్లాడడానికి మెట్టు సాయి గారు ఉన్నారు, ఫిషరీ చైర్మన్. చెప్పండి సాయి గారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మీ డిపార్ట్మెంట్ కదా. ముఖ్యంగా దాదాపు 3 రోజుల నుంచి ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాము. ముఖ్యంగా దేశవ్యాప్తంగా తెలంగాణ యొక్క పేరు ప్రతిష్టలు, హైదరాబాద్ ఒక నగర యొక్క ప్రఖ్యాతిని ఎక్కడ కూడా మిస్ కాకుండా వచ్చే భక్తులందరికీ, అంటే దాదాపు మనకు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా ఇప్పటికి రావడం జరిగింది. అందరూ వచ్చిన ప్రతి వారికి ఇబ్బంది కలగకుండా పూర్తి వ్యవహారాలు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మంత్రులు శ్రీహరి గారు, పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఏ విధంగా వ్యవహారాలు చేస్తే వారికి సదుపాయాలు ఉంటాయో అదే విధంగా చేస్తూ ఉన్నాము. దాదాపు 14 విభాగాల అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొంటా ఉన్నారు. వచ్చే ప్రతి భక్తునికి వచ్చే మొదటి భక్తుల నుంచి చివరి భక్తుని దాకా సదుపాయం ఇచ్చే విధంగా చేప మందు ప్రసాదం అందించే విధంగా మేము కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. 8వ తారీఖు సాయంత్రం వేళ ప్రారంభమైన ఈ కార్యక్రమము 9వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఆఖరి వరకు కూడా మేము చేసే ప్రతి ప్రయత్నం కూడా బత్తిరి కుటుంబం యొక్క పేరు ప్రతిష్టలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క పేరు ప్రతిష్టలు కాపాడే విధంగా, వచ్చిన ప్రతి వారికి చేప మందు ప్రసాదం అందించే విధంగా నమ్మకం, విశ్వాసంతో ఉబ్బస వ్యాధికి వీరు చేపడుతున్న ఈ కార్యక్రమానికి వీరికి చేదోడగా ఉంటూ ప్రతి కార్యక్రమంలో తోడ్పడుతున్నటువంటి మీడియా వారికి చాలా ధన్యవాదాలు. ఎక్కడ కూడా మేము గతం చూస్తున్నాము, ఎప్పుడు కూడా పేపర్ ప్రకటనలు లేవు, ఎక్కడ కూడా మన అడ్వర్టైజ్మెంట్ లేవు. కానీ నమ్మకం, విశ్వాసం, పూర్తి నమ్మకంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క తరపున, తెలంగాణ రాష్ట్రం తరపున, హైదరాబాద్ తరపున వాళ్ళకు స్వాగతం పలుకుతూ వచ్చిన ప్రతి వారికి కూడా చేప మందు ప్రసాదం అందించే విధంగా పూర్తి కార్యం చేపడుతూ ఉన్నాం. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం తీసుకోవడానికి వస్తున్న ఎవరైతే ఉన్నారో భక్తులు అనొచ్చు, లేకపోతే వారు నమ్మకస్తులు ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్స్ కావచ్చు, సో వాళ్ళ కోసం ఇక్కడ భోజన సౌకర్యం, భోజన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. మనకు హైదరాబాద్ జైస్వాల్ సేవా సమితి తరపున గడిచిన చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క సర్వీస్ ఇస్తున్నారట, ఫ్రీగా ఇస్తున్నారు. 1,00,000 మందికి కూడా ఈ యొక్క భోజనాలు కూడా వీళ్ళు రెడీ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే వచ్చిన వాళ్లకు ఈ రోజు నుంచే భోజనాలు ఆల్రెడీ ప్రారంభించారు. మనతో పాటు ఈ ఎన్జిఓ సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. బోలియే ఫౌండర్ Vibhushan Jaiswal, founder of this organization, Vice President of Ramesh Jaiswal, and Treasurer Rajesh Kumar. अच्छा, हम यहाँ पे सवेरे ब्रेकफास्ट से लेके लंच से लेके डिनर तक उनको नॉर्थ इंडियंस के जो आते हैं उनको रोटी और पूरी स्पेशल देते हैं हम. वो लोग राइस नहीं खाते अपने, they eat only पूरी एंड रोटी ओनली. लंच एंड डिनर. हाँ सवेरे ब्रेकफास्ट वड़ा है, इडली है, उपमा है, वट एवर इट मे बी, डेली वेराइटीज. स्वीट विल डू, स्वीट भी देते हैं हम लोग. हाँ, और ये 24/7 नाइट में भी रहता. और जो मेडिसिन खाने को आते उनको हम पार्सल भी देते.
हाँ, जब जाते हैं वो लोग रास्ते में ट्रेन में बस में खा लेते हैं वो लोग, समझे? ओके ओके फ्री में देते हैं पूरा फ्री 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 में फ्री फ्री भी पैसे नहीं नहीं, नहीं लेते हमारा ऑर्गेनाइजेशन है, कंट्रीब्यूट करके करते हैं। कितना साल से आप ये काम कर रहे हैं ऑफिशियली 17 ईयर्स है, 17 में अनऑफिशियल जब रजिस्ट्रेशन नहीं था उससे पहले से करते हैं। ओके हाँ, समझे? कितना लोग प्लान कर रहे हैं एक्सपेक्टेशन 1 लाख 1 लाख हाँ 1 लाख 5 days 5 days हाँ, बिकॉज दिस टाइम 8 को नाइट में मुहूर्त है, 9 को रहते 10 को रहते, तो 10 तक रहता हमारा, आपके 1 दिन बढ़ गया बढ़ गया ऐसा। ये हमारा राइस है, ये 1 डे का स्टॉक है, ब्रांडेड भी है ना 1 डे 2 डे का स्टॉक। हाँ हाँ, फ्री राइस ओके समझे? तो और यहाँ की सोसाइटी की तरफ से, एग्जीबिशन सोसाइटी से हमको इलेक्ट्रिसिटी देते वो लोग, प्रोवाइड करते। हाँ, प्लेस है वो लोग प्रोवाइड करते हैं हमारे को फ्री ऑफ कॉस्ट। मैं गन फाउंड्री में आईविट्स। हाँ, आपसे चालू हुआ ना तो आपका फादर नहीं नहीं, मेरे से चालू हुआ। हाँ पूरा अभी ये आज से चालू हुआ अच्छे हाँ आज से हाँ, आज से सर आज से समझे? వీళ్ళు వచ్చేసి దాదాపు 1,00,000 మందికి కూడా ప్రిపరేషన్ చేస్తున్నారు చాలా గొప్ప విషయం ఇది వచ్చిన వాళ్ళందరూ కూడా ఉచితంగా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించిన మరి 9వ తారీఖు వరకు ఇంకా కొంతమంది 8 9 కూడా అవుద్ది కాబట్టి 10 కూడా అవుతుంది సో ముందే వచ్చిన వాళ్ళతో సహా ముందే వచ్చిన వాళ్ళ అందరికి కూడా వీళ్ళు ఉచితంగా ఈ యొక్క సర్వీస్ ఇస్తున్నారు దీనికి సంబంధించిన అన్ని గ్యాస్ కట్టెలు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు సో వీళ్ళకి కూడా ఇక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా కొంత సపోర్ట్ చేస్తున్న పరిస్థితి మొత్తం మీద దాదాపు 17-18 సంవత్సరాల నుంచి వీళ్ళు యొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ చేప ప్రసాదం ఎవరైతే తీసుకోవడానికి వస్తున్నారో ఎర్లీగా వచ్చిన వాళ్ళకి కావచ్చు ఆ రోజు వచ్చిన వాళ్ళకి కావచ్చు ఆ తర్వాత దాని తర్వాత కొంతమంది వెంటనే వెళ్ళరు సో వాళ్ళు కూడా కొంచెం ఉంటారు ఒక రోజు సో 10వ తారీఖు వరకు అంటే ఇవాళ ఇవాటి నుంచి మొదలు పెడితే 10వ తారీఖు అంటే 6 7 8 9 ఇన్ని రోజులు కూడా వీళ్ళు ఫ్రీ భోజనం పెట్టడానికి కూడా అన్ని ఏర్పాటు చేసుకున్నారు మనం చూస్తున్నాం ఆయిల్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ సంబంధించిన పీపుల్ కూడా తీసి పెట్టుకున్నారు గ్యాస్ అన్ని గ్యాస్ సిలిండర్లు కూడా వీళ్ళు రెడీ చేసుకున్నారు అన్ని ఏర్పాట్లు సో ఇదంతా కూడా మనం చూస్తున్న ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ సర్వీస్లో వీళ్ళు చేస్తూ ఉన్నారు ఈ యొక్క చేప ప్రసాదం తీసుకోవడానికి వస్తున్న ఎవరైతే లక్షలాది మంది పబ్లిక్ ఉన్నారో వాళ్ళ కోసం ఇది చేస్తూ ఉన్నారు అన్ని ఏర్పాట్లు ఇలా 24 గంటలు 24/7 కూడా ఈ యొక్క చేప ప్రసాదం తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండడానికి అన్ని సౌకర్యాలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీళ్ళు చేస్తున్న పరిస్థితి 80 సంవత్సరాలుగా బత్తిని సోదరులు చేప ప్రసాదం అస్తమా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకు ఇస్తున్నారు 5 తరాలుగా ఈ యొక్క ప్రసాదం ఇస్తున్నారు దీని మీద అనేకమైన వివాదాలు ఉన్నాయి సైంటిఫిక్గా హేతువాదులందరూ కూడా హెచ్చరిస్తున్నారు ఇది సరికాదని కానీ నమ్మకం విశ్వాసంతో లక్షలాది మంది ప్రజలు ఇప్పటికే ఈ చేప ప్రసాదాన్ని స్వీకరించారు 8వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి 9వ తారీఖు రాత్రి మళ్ళీ 9 గంటలు అంటే 24 గంటల పాటు ఈ చేప ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒకవైపు బత్తిని సహోదరులు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది ఈరోజు మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిడి శ్రీ గారు అదేవిధంగా ఎంపీలు ఫిషరీ చైర్మన్ సాయి వీళ్ళందరూ వచ్చి వాళ్ళ అధికారులతో ఏర్పాట్లు చేశారు సో ఇక్కడ అందరు కూడా వచ్చారు వివిధ రాష్ట్రాల నుంచి ఈ యొక్క చేప ప్రసాదాన్ని తీసుకోవడానికి వస్తారు దశాబ్దాలుగా ఇది జరుగుతుంది 180 సంవత్సరాలుగా ఈ సంవత్సరం అంటే రెగ్యులర్గా ఈ మధ్యలో ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు వివిధ రాష్ట్రాల నుంచి అంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తారు ముఖ్యంగా ప్రతి ఏడాది మృగశిర కార్తీకలో ఇది ప్రారంభం అవుతుంది ఇది చేస్తారు ఆ టైం చూసుకొని చేస్తారు సో ఇక్కడ మనం ఇవాళ అందరినీ మాట్లాడించే ప్రయత్నం చేస్తాం ఆర్గనైజర్స్ కావచ్చు ఆ తర్వాత ఎన్జిఓస్ ఉన్నారు ఎన్జిఓస్తో కూడా మాట్లాడిద్దాం తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పుడే ఆల్రెడీ ఉదయమే చేరుకున్న ఒక 2 రోజుల ముందే ఇక్కడికి వస్తారు అవుట్ ఆఫ్ స్టేషన్ కాబట్టి ఇంకా ఈరోజు రాత్రికి రేపటికి చాలామంది ప్రజలు ఇక్కడికి వస్తారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు వచ్చే వాళ్లకు ఇక్కడ ఉండడానికి వాటర్ కావచ్చు ఫుడ్ కావచ్చు బస చేసుకోవడానికి ఎవరెవరైతే నిరుపేదలు పేదలు వస్తారో వాళ్ళకు కూడా ఏర్పాట్లు ఇటు బత్తిని సహోదరులతో పాటు కొంతమంది ఎన్జిఓలు కూడా గడిచిన చాలా సంవత్సరాలుగా హెల్ప్ చేస్తున్నారు సహకారం చేస్తున్నారు మనతో పాటు కొంతమంది ఎన్జిఓలు ఉన్నారు ఆ ఎన్జిఓ సంబంధించిన నిర్వాహకులు సార్ చెప్పండి మీరు ఎన్ని రోజుల నుంచి ఈ సర్వీస్ చేస్తున్నారు అసలు ఏం చేస్తారు
जय अग्रसेन महाराज, जय अग्रवाल समाज। मैं राजकुमार अग्रवाल, अग्रवाल समाज की शाखा की ओर से मैं यहाँ पिछले 20 सालों से सेवा दे रहा हूँ और हमारे समाज के साथ बत्तनी गौड़ परिवार के पीछे हम लोग ठहर के उनके साथ में सहायता कर रहे हैं, उन लोगों को मदद कर रहे हैं, सब चीज़ से सेवा कर रहे हैं। आने वाले लोगों मरीजों के लिए हम लोग 36 आवर्स तक का फूड वगैरह प्रोवाइड करते हैं। पूरा हर घंटे में अलग अलग मेनू चेंज होता, और जो इसको दवा भी देते हैं हम लोग। और दवा के बारे में जो लोगों के अंदर ये डॉक्टर लोग जो बना के रखे कि इसको दवा लेने से कोई असर नहीं होता, 3 साल तक दवा कंटिन्यू लेने वालों को बीमारी पूरा जड़ से खत्म हो गया, आज डॉक्टर कने भी नहीं जाते। ये तो हमारा विश्वास है, भगवान का विश्वास है और पेशेंटों का विश्वास है। अगर आप कल मिलेंगे तो मैं पेशेंटों से बात कराऊंगा कि दवा लेने से उनको कितना फर्क पड़ा। आप इधर क्या करते हैं, रोल आपका रोल क्या है इधर? मैं दवा देता हूँ, पहली चीज। दूसरी चीज सेवा भाव है हमारा। सेवा भाव का मतलब है उनको फूड सप्लाई करना, बाहर से आने वाले लोगों को फूड सप्लाई करना। मोर देन 20-25,000 लोगों को हम लोग खाना खिलाते, ब्रेकफास्ट देते, खाना खिलाते, डिनर कराते। उनके लिए क्या क्या आइटम होना, छाछ है, बटर मिल्क है, जूस है, चाय, कॉफी, बिस्किट, ये हर एक जैसा अपने घर में खाने को होना वैसा खाने के लिए पूरा आइटम प्रोवाइड कराते। धन्यवाद। राजेश तालड़ा है। मैं 28 ईयर से इनके साथ सेवा करता हूँ। मच्छी की दवा मैं खुद डालता हूँ उनके साथ में, मच्छी के साथ डालता हूँ, उन लोगों के वॉलंटियर के साथ। वॉलंटियर हूँ मैं 28 ईयर से डालता हूँ। బతిని ఫ్యామిలీ కుటుంబానికి చెందిన హర్నాథ్ గౌడ్ వాళ్ళ మనవాడిని నేను. సో లాస్ట్ ఇది నా 7th జనరేషన్. లాస్ట్ 189 ఇయర్స్ నుంచి మా ఫ్యామిలీ అయితే లెజెసీ కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. నేను ఇప్పుడు ఈ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని మొత్తం అందరినీ వాలంటీర్స్ని గ్యాదర్ చేసుకొని ఈ ఫుడ్ ఇన్స్పెక్షన్ కానీ లేకపోతే వీళ్ళకి ఇవ్వడం కానీ ఇవన్నిట్లో పాల్గొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, స్పెషల్లీ మా అన్న మెట్టు సాయి కుమార్ అన్న, ఆయన స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ మాకు ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు జరగదు. వాళ్ళు మొత్తం పూర్తి సహాయ సహకారాలు మాకు అందిస్తున్నారు. గవర్నమెంట్ నుంచి ఎంత అయితే ఉంది మొత్తం అన్నీ దొరుకుతున్నాయి ప్రజలకి. సో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కావద్దని మేము ఆల్రెడీ 2-3 రోజుల నుంచి ఇక్కడ పర్యవేక్షిస్తున్నాము. మీరు చూడవచ్చు చాలా మంది ఇప్పటికే కొన్ని 500-600 మంది వచ్చేసి ఉన్నారు గ్రౌండ్ మొత్తంలో. వాళ్ళకి ఫుడ్ ఇవన్నీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ నైట్ డిన్నర్ మన బద్రీ విశాల్ పనాల్ పితి ట్రస్ట్ వాళ్ళు, అగర్వాల్ సమాజ్ వాళ్ళు వీళ్ళందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో మేము కూడా దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఓకే, ఇలా వీళ్ళు ఎన్జిఓస్ సంబంధించి ఇక్కడ హెల్ప్ చేయడానికి. దాంతోపాటు ఇక్కడ చాలా వివిధ రాష్ట్రాల నుంచి, నార్త్ ఇండియా నుంచి ముఖ్యంగా కొంతమంది వచ్చారు. ఇక్కడ వచ్చి పడుకుంటున్నారు. ఇక్కడే వీళ్ళు ఎన్జిఓలు వీళ్ళకి ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు. సో आप कहाँ से आया? महाराष्ट्र, पुणे से। पुणे से? पुणे से। कौन बोला इधर ही ऐसा है मिल रहा है बोल के? हमारे चाचू को लाया था हमने 10 साल से पहले, तो इनको बहुत अच्छा फर्क गिरा और अच्छा तबीयत है। अब 17-18 साल हो गया। यही अनुभव मेरे को भी था और मैंने फिर हमारे रूम मालिक है उसको लेके आए। अब पुणे अभी हम 5-6 जन आए और अब पीछे से आ रहे, हाँ ट्रेन से आ रहे। अब जैसा जैसा समझ में आए, एक ऐसा अनुभव आने से मतलब ये हो जाता है। तो हमारे को बहुत अनुभव आया, सब अच्छा चल रहा है। हाँ एक नंबर। हाँ उन्होंने पहली बार हो गया इसीलिए लाया इधर। हाँ सब अच्छा सोई मिलता है, सब अच्छा है, खाना पीना सब मिला, सब अच्छा होता है, एक नंबर है। తాండ్ర నుంచి వచ్చిన సార్. కాదు, నేను ఇప్పుడు మూడోసారి సార్. బాగుంది సార్, బాగుంది. తగ్గిందా మీకు? తగ్గింది సార్. అంటే దగ్గు చాలా వచ్చేది, అప్పుడు ఊపిరి ఆగకుండా దమ్ము కూడా వచ్చేది, సర్ది అన్ని. పానం హెల్త్ కూడా పానం బాగాలేకుంటే అట్లనే ఇక్కడ చెప్తే అక్కడ మా ఊరు వాళ్ళు చెప్పారు. ఇక్కడ కొడంగల్ దగ్గరే అవుతుంది కదా మాకు. కొడంగల్ దగ్గర అయితే ఆ వయసు వస్తారు కదా ఇక్కడ, అట్లా మా చుట్టాలు ఉంటారు, వాళ్ళు చెప్తే వచ్చిన సార్. మా వాళ్ళు వస్తున్నారు, నేను వచ్చిన, మా భర్త నేను వచ్చిన సార్. इकड़े उठम सर। इधर से आया, बात करो थोड़ा। दिल्ली से। हाँ जी, ट्रेन से। हाँ 6 लोग हैं, 6 लोग। हाँ मेरे को है। हाँ फर्स्ट टाइम मेरी भाभी। हाँ खड़ी हो जाओ। ये पहले अपनी सिस्टर के साथ आई थी, इनको सिस्टर को थी, वो आज इस दुनिया में नहीं है। हाँ ओके। आप पहली बार कब आए इधर हैदराबाद? लॉकडाउन से पहले। कितना
पहली बार ही ली थी, उससे पहली बार में ही आराम पड़ गया था, फिर वो दोबारा आई नहीं। अब 1 महीना पहले ही वो एक्सपायर हो गई है, तो इस वजह से मैंने अपने देवर को लेके आई यहाँ पे। हम 6 लोग आए हैं दिल्ली से। बहुत अच्छा है दवा। मुझको जैसे मेरी सबसे छोटी सिस्टर है ना, उसकी ताई सास खा के गई थी दवाई, वो 2015 में लगभग शायद खा के गई थी, उनको भी आराम पड़ा था, उन्होंने बताया था। ఓకే మొత్తం మీద ఇటు మహారాష్ట్ర ఢిల్లీ బీహార్ చాలా మంది ఉన్నారు. మనకు సమయం లేదు కాబట్టి అందరితో మాట్లాడించేయడానికి కుదరదు కాబట్టి కొంతమందితో మాట్లాడిస్తున్నాం. మొత్తం మీద ఇండియాలో ఉన్న వివిధ రాష్ట్రాలతో పాటు అదేవిధంగా ముఖ్యంగా మన ఏపీ తెలంగాణ తెలుగు వాళ్ళు కూడా వస్తున్నారు. తెలుగు వాళ్ళు కాకపోతే మనకు 8వ తారీఖు నైట్ ప్రారంభం అవుతుంది కాబట్టి కొంత ముందు వస్తారు. వీళ్ళు దూరం నుంచి కాబట్టి వీళ్ళకు ట్రైన్స్ రిజర్వేషన్స్ బస్సు ఫెసిలిటీస్ దొరకనే ఉద్దేశంతో కొంచెం ఎర్లీగా వస్తున్నారు. ఈ ఎర్లీగా వచ్చిన వాళ్ళకు కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. షెడ్లు అన్నీ కూడా అన్నీ ఉన్నాయి. మామూలుగా ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్ కదా, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్. మనం రెగ్యులర్గా ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉంటుంది కదా, అదే స్థలంలో ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. బత్తిని బ్రదర్స్ మనం చూసాం కదా, ఇప్పటిదాకా మాట్లాడించాం. ఈ బత్తిని బ్రదర్స్ కూడా వీళ్ళు దాదాపు 170 సంవత్సరాలుగా 6 తరాలుగా 5 తరాలు కంప్లీట్ అయ్యి 6వ తరం, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన అబ్బాయి 7వ తరం. సో వీళ్ళు ఇది ఉచితంగా ఎలాంటి డబ్బులు తీసుకోకుండానే ఇది ఉచితంగా ఈ యొక్క ప్రసాదాన్ని చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. లక్షలాది మందికి పంపిణీ చేస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వం కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వీళ్ళకు సహకారం అందుతుంది. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు అని వీళ్ళు చెప్తా ఉన్నారు. కొంతమంది మాత్రం ఇది హేతువాదులు, ఇదంతా కూడా మూఢనమ్మకం, దీనివల్ల ఎలాంటి సమస్య పోదు అని చాలా మంది చెప్తున్నప్పటికీ మరొక వైపు మనం ఇప్పుడు మాట్లాడించాం. చాలా మంది ప్రజలు గడిచిన 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం ఎవరో వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితులు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చి ఈ యొక్క చేప ప్రసాదం తీసుకుంటున్నారు. మాకు బాగైంది కాబట్టి మేము వస్తున్నామని వీళ్ళు అంటున్నారు. సో ఇది చేప ప్రసాదం సమయం. మందు అనకూడదని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కొంతమంది కోర్టుకు వెళ్ళారు. సో దీన్ని అందుకనే కోర్టు చెప్పింది, దీన్ని మందు అనొద్దు ప్రసాదం అని పిలవండి. అందుకనే మనము చేప ప్రసాదం అని పిలుస్తున్నాము. సో మొత్తం మీద 8వ తారీఖు రాత్రి 9 గంటలకు ఈ చేప ప్రసాదము పంపిణీ మొదలవుతుంది. ఎగ్జాక్ట్లీ 24 గంటలు ఇది కొనసాగుతుంది. ఇక్కడితో పాటు బత్తిని బ్రదర్స్ సంబంధించిన వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఈ యొక్క ప్రసాదం అనేది ఇస్తారని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించిన ఇటు పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, వాటర్ వర్క్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, డ్రైనేజ్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వ శాఖలు అన్ని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇది మొత్తం మీద చేప ప్రసాదం పంపిణీ సంబంధించిన స్పెషల్ 9+ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ సాయితో రాజ్ కుమార్, 9+ న్యూస్, హైదరాబాద్.